పెద్ద నమస్తేనే. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉన్నాయి. 6 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలేదు. రాలేదా? రాలేదు. ఇప్పుడు 3 ఎకరాల వరకు ఏమో వచ్చింది అనుకుంటా. 4 ఎకరాల వరకు వచ్చింది అన్నారు. నిన్నటి పేపర్లో చూసిన నేనైతే 4 ఎకరాల వరకు వచ్చింది అన్నారు. ఇక 6 ఎకరాలు రాలేదు, 5 ఎకరాలు రాలేదు. ఇప్పుడు 5 ఎకరాల పైన ఉంటే ఈ రైతు బంధు ఇవ్వనంటుండా? ఏమో ఇస్తారా ఇయ్యారా ఇంకా చెప్పలేదు. ఏమో 7.5 అన్నాక విన్నాం. 7 ఎకరాల నర ఉన్న కాడికి ఇస్తామంట అని అన్నారు అన్నాక విన్నాం, కానీ ఇంకా పేపర్లు అయితే రాలేదు. ఇక నిన్న చూసినాం 4 ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు. మీకు అప్పుడేం చెప్పిండు? అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు ఆయన? ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండంటే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయితే ఎకరకు 15,000 వేస్తా అన్నాడు సంవత్సరానికి. ఒకటి కరెంటు బిల్లు 200 యూనిట్ల కాడికి ఎక్కువ కాలితేనే బిల్లు అన్నాడు. ఇక 6 అంశాలు ఇచ్చాడు అనమాట. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏమి అమలు అవుతున్నాయి ఇప్పటివరకల్లా? ఇప్పటివరకు ఒకటే అమలు అయింది. మాకు తెలిసిన కాడికి అయితే అడవిలో బస్సులు ఎక్కేది ఒకటే ఫిరీలో పోతున్నారు. ఇక తతిమ అయితే అవి లేవు. ఇక 4 ఎకరాల వరకు 4.5 వరకు ఏమో నిన్నటి పేపర్లు ఇచ్చింది అయితే రైతు బంధు ఇచ్చాడు. అంతే. ఏమనిపిస్తుంది? 100 రోజులు అయింది అధికారంలోకి వచ్చి, ప్రశాంతంగా మన కోసం మేమేం చేస్తాం ఇక దానికి? మేమేం చేస్తాం దానికి? ఓకే. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసారు మీరు? ఎవరు? మీరు. మేము కాంగ్రెస్కి వేసినాం. ఆశకి వేయాలి కదా మళ్ళీ. ఓకే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 బలమైన అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? ఇక నిర్ణయించుకోవాలి. ఇక మాతో ఊళ్ళో 4 కూర్చునాలి, మాట్లాడుకునాలి. ఎందుకంటే మేము 4 కూర్చుంటాం ఊళ్ళో. నేను మాజీ సర్పంచ్ను. ఓకే. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ ఉంటాం అప్పుడు కూడా. అప్పుడు చంద్రమహారాజు ఉండే కదా, అప్పుడు మేము సర్పంచ్ ఉంటుంది 81లో. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. కొన్ని దినాలు నడమ టీఆర్ఎస్లో పోయింటివి. మళ్ళీ ఆశకు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాం. మీ పార్టీలోకి అందరు బీఆర్ఎస్ వాళ్ళు వస్తురా? ఈడ కూడా వస్తురా? ఏడా మీ పార్టీలోకి అందరు బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళంతా ఇటు వస్తున్నారు కదా. పేపర్లో కూడా అట్లా పెద్ద పెద్ద వాళ్ళు మారుతున్నారు. మనమెంత? ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకోని ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తలేదా మరి? ఇబ్బంది అంటే ఇప్పుడు ఆశ కొరకు వచ్చుకోమైంది చూడు, అంతే. మాకు 2 లక్షలు మాపి అయితే ఎంత ఇదైతే అన్నట్లు. ఇక పింఛన్ కూడా 2,000 పోయి 4,000 చేస్తా అని అది కూడా చేయలేదు. ఈ ఆడపిల్లలకి ఇంట్లో 25 నెలలు అది కూడా కాలేదు. ఇంకా అది కాలేదు. ఇక్కడ తిరిగి బస్సు ఒక్కటి మాత్రం ఆడపిల్లలు 100 రోజుల్లో కొంత వ్యతిరేకత వచ్చిందా కాంగ్రెస్ పార్టీ మీద? ఇక వస్తున్నది. కొందరు ఏమంటారు అంటే మాకు 2 లక్షలు చేస్తానే చేయపాయ, లేదు మాకు 4,000 ఇస్తామని పింఛన్ ఇవ్వపాయ అని అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా ఉందా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మిగిలింది? అక్కడ ఇంత ఏమన్నా మిగిలింది? ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నది, కొంత ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలిస్తే అయిపోతుండే అన్న ఆలోచన కూడా వచ్చిరా? ఇంకా రాలేరు. ఎందుకంటే అధికారం ఉన్నది కదా. అధికారం ఉన్నప్పుడు నోటుకుంటూ అన్నారు కదా అప్పుడే. ఇప్పుడు నా దగ్గర అధికారం ఉంటే జర ఎంతమంది అలగారా అట్లా అంటలేరు అన్నారు. బీజేపీ గురించి ఏం చర్చ జరుగుతుంది? సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న చర్చ ఏమైనా జరుగుతుందా? చర్చనా? సెంట్రల్లో ఉండాలని జరుగుతున్నది. ఇక మాత ఊర్లో కూర్చొని 4 కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకోవాలి మేము. మా ఊరు పూర్తిగా అయితే ఉన్నాయి పార్టీలు. అది ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, మన కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ కూడా ఉన్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి తెలుసా మీకు? తెలుసు. ఎట్లాంటి వాడు వ్యక్తిగతంగా? అయితే మంచివాడు. వ్యక్తిగతంగా అయితే ఆయన చాలా మంచివాడు. ఇంత ముందు కూడా చేసే కదా ఆయన అయితే మంచివాడు. రంజిత్ రెడ్డి ఇక ఆయన పోయినసారి దీంట్లో బీఆర్ఎస్లో ఎంపీ మళ్ళీ ఇప్పుడు అయిపోయిందాడు, మళ్ళీ దీంట్లోకి వచ్చిండు. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఆశలు. మనకేం చేసినాం? మనకు వచ్చేది లేదు, పోయేది. మనం ఓటు వేసుకుని వెళ్ళాం అంతే. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన ముందు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండే కదా. ఇక ఆయన ఉన్నాడు ఇక రాజకీయంగా. ఇప్పుడైతే కొండ విశ్వేశ్వరరెడ్డి ఇక ఏడవైనా అంటున్నారు మేము విన్న కాడికి అయితే. ఆ పార్టీ ఏమన్నా కానీ వ్యక్తిగతంగా ఆయన